ఈరోజు అనగా ఏప్రిల్ 30వ తారీఖున సాయంత్రం కురిసిన అకాల వర్షానికి ధాన్యం చేతికొచ్చిన మరీ ముఖ్యంగా రెడ్డిగూడెం మండలం రైతాంగం ఆందోళనలో ఉన్నారు. గడిచిన 3-4 రోజుల నుంచి డీజిల్ కొరతతో లారీలు దొరక్క కొంత ధాన్యం తీసుకెళ్ళడం ఇబ్బంది అయింది. నిన్నటి నుంచి కొంచెం చురుగ్గా తీసుకోవడం మొదలెడితే ఈ లోపల ఈరోజు సాయంత్రం వర్షం పడటం జరిగింది. నేను అధికారులతో మాట్లాడాను, సివిల్ సప్లైస్ అధికారులతో. ధాన్యం తడిసిన వెంటనే అదంతా కూడా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు జరిగిన ఈ కష్టానికి నష్టానికి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు ఆందోళన చెందవద్దు. నేను అన్ని గ్రామాల్లో ఉన్న నాయకత్వాలను ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి మీరు రైతులకు ధైర్యం చెప్పి ఎవరైతే ధాన్యం తడిసినాయో వాటన్నిటిని ముందుగా ప్రయారిటీ ఇచ్చి వెంటనే పంపించండి. మేము రేపు అందరం కూడా మీకు అందుబాటులోనే ఉంటాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సమన్వయం కోసం తప్పకుండా నాకు ఫోన్ చేయమని చెప్పి గ్రామ నాయకులు కోరుతా ఉన్నాను. అలాగే నిన్న దాదాపు 540 టన్నులు మన కేవలం రెడ్డిగూడెం మండలం నుంచి నాగలూరు కావచ్చు, మద్దులపర్వ కావచ్చు, రెడ్డిగూడెం కావచ్చు ఇత్యాది గ్రామాల నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. 540 టన్నులు రేపు కూడా పెద్ద ఎత్తున తీసుకుంటారు. మీరు ఆందోళన చేద్దొద్దు. తడిసిన ధాన్యం అంతా కూడా ఉదయం వెంటనే కొంచెం ఆరబెట్టి మీరు పంపించే ఏర్పాట్లు చేయండి. రేపు కొంచెం పెద్ద ఎత్తున తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.